ఎవరిని పోటీ చేయకుండా, ఎవరిని ఓట్లు సభ్యత్వం తీసుకోకుండా సభ్యత్వాన్ని 3700 పెంచి ఓటర్లు కాకుండా సభ్యత్వం తీసుకోకుండా చేశారు పాలకవర్గం, గత పాలకవర్గం. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా 5 ఏళ్ళు ఉండాలి, 2 ఏళ్ళు ఉండాలి అనే నిబంధన చేర్చి ఎవరిని ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా తమ ఇళ్లలోనే ఓట్లు నమోదు చేసుకొని 200 పైచిలకు ఓట్లు తమ వద్ద పెట్టుకొని 400 చిల్లర ఓట్లలో ఎన్నికలు జరుపుకునే ప్రయత్నం, కుటిల నీతి నియమాలు అనుసరించినటువంటి మొన్నటి ఎన్నికల్లో పాలకవర్గాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. లిక్కర్ మాఫియా డాన్గా పేరొందినటువంటి దాస్ గారు మహారాష్ట్రలో ఎన్నో బ్రేవరీస్ కంపెనీలు, మద్యం వ్యాపారి, అదేవిధంగా కర్ణాటక గుల్బర్గాలో మద్యం వ్యాపారి, అలాంటి వ్యాపారిని ఎండబెట్టుకొని గతంలో ఇక్కడ సారా తర్వాత కళ్ళు మాఫియాగా డైరెక్టర్గా చలమనైనటువంటి వ్యక్తి నాయుడు గారు ఈ యొక్క కమిటీని మొత్తము సారా కళ్ళు వాళ్ళతో నింపేశారు. ఆ సందర్భంగా మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగినాయి. ఎన్నికల్లో వాళ్ళకు అనుకూలంగా ప్యానల్ని సెట్ చేసుకొని ఆ యొక్క స్థలం పైన కన్నేశారనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అదే సందర్భంలో మేము ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాము. అధ్యక్షుల వారికి అని చెప్పుకుంటున్నటువంటి నాయుడు గారికి గతంలో కార్పొరేటర్గా చేసినటువంటి వ్యక్తి తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో పోటీ చేయడమే కాకుండా డివిజన్ ప్రజల్ని మోసం చేయడమే కాకుండా నిజామాబాద్ పట్టణ ప్రజల్ని కూడా పురపాలక సంఘ ఉపాధ్యక్షుడిగా ఉంటూ మోసం చేశారు. కాబట్టి బహిరంగంగా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. అదే కాదు, బైపాస్ రోడ్లో కొత్తగా ఏర్పడినటువంటి కలెక్టర్ ప్రాంతంలో వివిధ స్థలాలపై కన్నేసి అక్రమంగా లేఅవుట్లు చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు కూడా కోకొల్లలో మా వద్దకు ఇచ్చేసాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి అవినీతి పరులు, భూ కబ్జాదారులు, తర్వాత సారా మద్యం కుంభకోణదారులు వీరందరూ కూడా తక్షణమే బాపోయి వచనాలయ పాలకవర్గం నుంచి తప్పుకొని దాన్ని నిజమైనటువంటి పాఠకులు, నిజమైనటువంటి విజ్ఞానవంతులు, పుస్తక భాండాగారంగా పేరొందినటువంటి బాపోయి వచనాలయాన్ని కమిటీ నుంచి వారు తప్పుకొని తమ యొక్క నీతిని నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. లేనట్లయితే పెద్ద ఎత్తున ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి బంగారు సాహెబ్ గారు, దళిత నాయకులు, తర్వాత ఎన్నో పోరాటాలు అట్టడుగు వర్గం వారికి చేశారు. అదేవిధంగా గణేష్ గారు పీడిఎస్ నడి ఒడ్డున ఉన్నటువంటి బాపూజీ వచనాలయము కబ్జాకు గురైందని గతంలో 1936 నాడు శ్రీ మహమ్మద్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాపూజీ వచనాలయము గతంలో 10 ఎకరాలు ఉండేది. కానీ ఇప్పుడు అది కబ్జాకు గురైంది. అనేక షాపులుగా, అనేక పెట్రోల్ బంకుల ఇతర అవసరాలకు కబ్జాదారులు కబ్జా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వము వెంటనే కబ్జా అయిన దాన్ని బాపూజీ వచనానికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక గ్రంథ పఠనం అనేది విద్యార్థులకు నిజామాబాద్, ఇందూరు, ముఖ్యంగా నిజామాబాద్ నగరంలోని ప్రజలకు ఒక విద్యా భాండాగారం అనేది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందులో భాగంగానే గత కొన్ని రోజుల నుంచి బాపూజీ వచనాలయం ఆస్తుల వ్యవహారాల్లో కావచ్చు, అదేవిధంగా అక్కడ జరిగిన ఎలక్షన్లో కావచ్చు అవినీతి అక్రమాలు జరిగినాయి. వాటిని వెంటనే రద్దు చేసి, అదేవిధంగా అక్కడ ఎవరైతే సభ్యత్వాన్ని తీసుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా తక్కువ సభ్యత్వాన్ని కూడా చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా జిల్లా నడి ఒడ్డున ఉన్న బాపూజీ వచనాన్ని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరం కృషి చేసి దాన్ని సాధించుకుందాము. ఆ విధంగా ప్రభుత్వం కూడా చొరవ చూపాల్సిందిగా పీడిఎస్ విద్యార్థి సంఘాలుగా, అనేక విద్యార్థి సంఘాలకు సంబంధించిన వామపక్ష సంఘాలుగా అందరి విధంగా మేము అందరం కోరుతా ఉన్నాము. ఒకవేళ దాని మీద ఎటువంటి నిర్లక్ష్యం చేసినా కానీ ప్రభుత్వానికి ఇక్కడ అధికారులకు కూడా బుద్ధి కూడా మేము చర్యలు తీసుకోవాల్సిందిగా పోరాటాన్ని ముంగడికి తీసుకెళ్తామని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. అక్రమాలు ప్రభుత్వ పాలకులు తక్షణమే దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎక్కడ అవినీతి జరిగింది, ఏ కుటుంబాలు అవినీతికి పాల్పడుతున్నారు, వాళ్ళకు ఉన్న షాపులు ఎన్ని, వాళ్ళ కిరాయిలు ఎన్ని, వాళ్ళు రెంట్ ఎంత ఇస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు, అవన్నీ పరిగణన తీసుకొని తాగిన చర్యలు తీసుకొని
బాపూజీ వచనాన్ని కాపాడాలి. ఎందుకంటే ప్రజలు కావాల్సింది, చదువుకున్న విద్యావంతులు కావాల్సింది, మేధావులు కావాల్సింది వచనాలే. చదువు రాని వాళ్ళంతా లీడర్ దాంట్లో పాల్గొని డబ్బుల కోసం అమ్ముడుపోతే అది పద్ధతి కాదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దానిపైన తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.